వాట్ ఈస్ దిస్? ఇదిగోండి, చిదిగింది బట్ లోపల లైనింగ్ ఉంది దీనికి. ఏంటది? టాప్ ఏమో చిన్నది ఇచ్చాడు, ప్యాంట్ ఏమో పెద్దది ఇచ్చాడు. అసలు దీనికి ఏమైనా బుర్ర ఉందా? ఫస్ట్గా ఉంది. ఒకసారి చూడండి ఎన్ని డాగులు ఉన్నాయో దీనికి. దీనికి కన్నం ఉంది గైస్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ బ్లాగర్స్. సో గైస్, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను నేను. నా మ్యారేజ్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ వీడియో అనుకుంటా ఫుల్ వీడియో చేయడం. అయితే ఫస్ట్ నాకు ఈ వీడియో చేస్తున్నప్పుడు అయితే చాలా నవ్వు వస్తుంది. ఎందుకంటే తెలిసి గోతులో పడ్డం అంటారు కదా, అది ఇదేనేమో. అదేంటనేది చెప్తాను మీకు. యాక్చువల్గా రీసెంట్గా కొన్ని వీడియోస్ చూస్తాను అనమాట నేను. చార్మినార్లో 10 రూపీస్కి, 20 రూపీస్కి, 30 రూపీస్కి డ్రెస్సులు దొరుకుతున్నాయి అని చెప్పేసి. అది కూడా ఏంటంటే పైకి ప్యాకింగ్ అంతా బాగుంది, లోపల చూస్తేనేమో చిరిగిపోయినవి చిన్నపిల్లల బట్టలు ఇలా వస్తున్నాయి అయితే చూశాను. ఈ రోజు ఏంటంటే నేను చిన్న పని మీద చార్మినార్ అయితే వెళ్ళాను అనమాట. అక్కడ కూడా అమ్ముతున్నారు డ్రెస్సులు. సో ఒకసారి చూద్దాం అది నిజమా కాదా అని అయితే తెలిసి కూడా నేను తీసుకున్నాను. ఇగో అప్డేట్ ప్యాకెట్స్ మొత్తం ఒక 6 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను అనమాట. అమ్మాయిలం కదా, చూడగానే కలర్స్ అవన్నీ నచ్చేసి నేనైతే తీసుకున్నాను. ఒకవేళ ఇవి బాగున్నా సరే నేను తీసుకోను గైస్. ఎవరికైనా అనాథ పిల్లలకు కానీ ఎవరైనా బయట ఉన్న వాళ్ళకైతే ఇచ్చేస్తాను నేనైతే వాడను. బట్ ఇవి ఎలా ఉంటాయో చూద్దామని అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇవి ఓపెన్ చేసి నిజంగా బాగున్నాయా లేకపోతే నిజంగా చినిగిపోయినవి ఇచ్చారా అనేది నేను ఇప్పుడు మీకు అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోవచ్చు. చార్మినార్ కింద మొత్తం ఇలా స్ట్రీట్ షాపింగ్ జరుగుతుంది. ఇక్కడైతే బ్యాంగిల్స్ బాగా ఫేమస్. అవే కాకుండా ఇక్కడ ఏవైనా సరే కొంచెం రీజనబుల్ ప్రైజెస్కి దొరుకుతాయి. అయితే మనం వెళ్ళే దారిలోని ఇలాగ రోడ్డు పైన డ్రెస్సులు వేసేసి అమ్ముతారనమాట. ఒక్కటి కాదు, చాలా మంది అమ్ముతారు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒకళ్ళు 10 రూపీస్, 20, 30 అండ్ కొంతమంది అయితే 50, 100 రూపీస్ కూడా అమ్ముతున్నారు ఈ డ్రెస్సులు. ఇందులో అయితే ఎంతో కొంత మోసం అయితే ఉంటుంది గైస్. అంటే కొంతమందికి మంచిగా రావు సెలెక్ట్ చేసుకున్నప్పుడు. అందుకని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ఏంటంటే వీడియో తీయనివ్వరు అండ్ అలానే అవి ఓపెన్ చేసి కూడా చూడనివ్వరు. పైకి ఏది కనిపిస్తే మీకు నచ్చితే తీసుకోవాలి, నచ్చకపోతే అక్కడ పెట్టేసి వెళ్ళిపోవడమే. నేను వెళ్ళిన రోజు 25 రూపీస్, 30 అండ్ 50 రూపీస్ డ్రెస్సులు మాత్రమే కనిపించాయి నాకు. ఆల్రెడీ నా పక్కన ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు యూట్యూబ్లోని ఇవన్నీ మోసం అని చూసాను అని చెప్పి. బట్ ఏంటంటే నేను ఒక 3 దగ్గర అయితే తీసుకున్నాను గైస్ డ్రెస్సులు. ఎలా అంటే ఒక్కొక్కరి దగ్గర 2 డ్రెస్సులు తీసుకున్నా, ఎలా ఉంటాయో చూద్దాం అని చెప్పి. నిజంగా వీటిలో ఎంత మోసం ఉందో నేను ఇప్పుడు వీటిని రివ్యూ చేసి అయితే మీకు చెప్తాను. నా జెన్యూన్ రివ్యూ అయితే మీకు చెప్తాను గైస్. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఏమేమి తీసుకున్నానో. కలర్స్ చూడండి, మంచి కలర్స్ తీసుకున్నా. ఇది ఒకసారి చూపిస్తా ఏమేమి తీసుకున్నాను. చికెన్ కర్రీ అయితే ఎక్కువ తీసుకున్నాను గైస్. ఎందుకంటే నాకు చికెన్ కర్రీ టాప్స్ అన్నా ఆ డిజైన్ అన్నా చాలా ఇష్టం. ఏదో వేసుకునే దానిలోకి ఎందుకు అన్నీ అసలు మొత్తం అయితే ఒక 6 తీసుకున్నాను. ఫస్ట్ 4 తీసుకున్నాను. మళ్ళీ ఎందుకో ఇక చూసారా చికెన్ కర్రీ నాకు ఇష్టం బాగా. నాకు ప్రింట్ కానీ ఈ మోడల్ కానీ బాగా ఇష్టం అనమాట. చూడండి, ఫస్ట్ ఒకటి, సెకండ్ ఒకటి, మళ్ళీ ఇది కూడా అదే సేమ్ చికెన్ కర్రీ కుర్తీ సెట్ తీసుకున్నా. నెక్స్ట్ ఇదేదో కలర్ బాగుంది గైస్. అంటే మంచి చెమ్కిలు ఉన్నాయి. చూడండి కలర్ కాంబినేషన్ బాగుంది కదా, మంచి గ్రే అండ్ బ్లాక్ కలర్. బీడ్స్ కూడా ఇచ్చారు. సో ఫస్ట్ ఏ కలర్ ఓపెన్ చేద్దాం అని అయితే చూస్తున్నాను. ఏదో ఓపెన్ చేద్దాం. సో దీని రేట్లు కూడా చెప్పలేదు కదా నేను. యాక్చువల్గా 10 రూపాయలకి అయితే దొరకలేదు గైస్, నాకు కొంచెం ఎక్కువగా దొరికాయి. 100 రూపీస్కి 4 అంట, అంటే ఒకటి 25 రూపీస్ పడింది. అలా నేను 4 తీసుకున్నా. అదేదో చూపిస్తా. అది ఈ 4 100 రూపీస్ తీసుకున్నాను. ఇది కొంచెం కాస్ట్లీ గైస్, 30 రూపీస్ అంట ఈ 2. అసలు తగ్గించలేదు 5 రూపాయలు కూడా. ఇవైతే ఇది 30, ఇది 30, ఇవి 2 కలిపి 60, ఈ 4 కలిపి 100 రూపీస్కి అయితే వచ్చాయి. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూపిద్దాం, చూద్దాం. సో ఇది కలర్ఫుల్గా ఉంది కాబట్టి ఇదే ఫస్ట్ ఓపెన్ చేద్దాం. వావ్, ఇలాగంటే ఇలాగ వస్తుంది. సూపర్. వావ్ గైస్, వావ్. పర్లేదు, ప్యాంట్ నాకు సరిపోదు కానీ పర్లేదు. పెద్దోళ్ళ ప్యాంట్ ఇచ్చారు,
మరి నా సైజ్ కాదు గైస్, కొంచెం సన్నగా ఉన్నోళ్ళకైతే సరిపోతుంది. ఇది లెగ్గిను, ప్యాంట్ కూడా కాదు, 30 రూపాయలకి ఇచ్చారు. సూపర్. వావ్, చున్నీ బాగుంది. ఫస్ట్ వీడియో చున్నీ అయితే బాగా ఇచ్చాడు. చూడండి కలర్ కాంబినేషన్, కలర్ బాగుంది కదా. ఇది గైస్ టాప్ పరిస్థితి చాలా వరస్ట్గా ఉంది. ఒకసారి చూడండి ఎన్ని డాగులు ఉన్నాయో దీనికి. మొత్తం అసలు పిచ్చి పిచ్చిగా ఉంది, బాగా యూజ్ చేసి వదిలేసినట్టుంది. ఇది చూడండి ఎలా చూపించి చూడండి. మొత్తం ఇది మొత్తం అసలు ఇక్కడ పూసలే లేవు, ఎవరో ఫుల్గా వాడి 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 ఇచ్చినట్టుంది. అక్కడైతే అర్థం లేదు గైస్. దీనికి కన్నం ఉంది గైస్, పర్లేదు 30 రూపాయలకి. పిల్లలు ఎవరికైనా బయట అన్నది పిల్లలకి గట్టా వేసుకోవడానికి ఇవి బాగుంటాయి. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఫస్ట్ 4 తీసుకున్న దాన్ని మళ్ళీ ఇంకొక 2 ఎక్స్ట్రా తీసుకున్నాను. సో ఇవన్నీ వాళ్ళకి ఇచ్చేద్దాం. ఇది కూడా 30 రూపీస్కే తీసుకున్నాను. ఇది కొంచెం కాస్ట్లీ, మరీ అంత వరస్ట్గా అయితే లేదు గైస్. అంటే వీడియోలో చూపించినట్టు నేను మరి ఎంచుకున్న ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ కొంచెం బాగానే ఉన్నాయి. ఇవ్వండి, బాగానే ఉన్నాయి. అంటే 30 రూపాయలకి ఏమొస్తుంది అసలు, ఫ్యాబ్రిక్ కూడా రాదు. చూడండి ఈ డ్రెస్ అయితే అసలు చిరిగిపోలేదు, ఏమీ లేదు, మంచిగా ఉన్నాయి. ఇదైతే మంచిగా ఉంది గైస్, సీరియస్గా చెప్తున్నా. ఈ టాపు అసలు చిరగలేదు, ఏం అవ్వలేదు. ఇదైతే చాలా బాగుంది, ఎవరికైనా ఇస్తే వేసుకోవడానికి కూడా బాగుంటుంది. దీనికి వచ్చిందైతే ప్యాంట్ పర్వాలేదు. ఎవరో మంచిగా వాడేసింది ఇచ్చినట్టు ఉన్నారు. ఇలా వచ్చింది ప్యాంట్ అండ్ చున్నీ వచ్చేసి చున్నీ బాగానే ఉంది. మళ్ళీ చున్నీ టాప్ బాగా వచ్చింది. ఇదైతే ఇలా వచ్చింది, కానీ ప్యాంట్ అనేది సూట్ అవ్వలేదు దీనికి. పర్లేదు, బాగుంది గైస్. ఇదైతే మరీ అంటే నేను ఇన్స్టాగ్రామ్లో చూసినంత వర్స్ట్గా అయితే నాకు రాలేదు. మరి నేను సెలెక్ట్ చేసుకున్న అలా ఉన్నాయో మరి ఏంటో నాకు తెలీదు. ఇవైతే కొంచెం బాగానే ఉన్నాయి. ఇవైతే ఏం చిరగలేదు, నీట్గానే వచ్చినాయి. నాకైతే ఒక్క చిరుగు కూడా లేదు ఈ డ్రెస్ అయితే. అది కొంచెం ముందు డ్రెస్సు, అది కొంచెం ఏంటంటే మరకలా ఉన్నాయి అంతే. జస్ట్ కొంచెం ఫినిషింగ్ అది కుట్లో వీడినాయి అంతే, కానీ మిగిలిందంతా బాగుంది. సో ఇప్పుడు 25 రూపీస్ డ్రెస్లో ఓపెన్ చేసి చూపిస్తా ఎలా ఉన్నాయో. ఇవి అంత అద్భుతంగా ఉన్నాయి చూడాలి. చిన్నప్పుడు వేసుకునేదాన్ని గైస్ ఈ డ్రెస్లు. ఫస్ట్ నేను చూడనివ్వండి. చిన్నప్పుడు వేసుకునేదాన్ని. చిన్నపిల్లలకి ఎవరికైనా అయితే బాగుంటాయి. చిరిగి రాలేదు నాకైతే, చిరిగినవి అయితే ఏం లేవు, మంచిగానే ఉన్నాయి. మంచిగానే ఉంది అసలు, చిరిగి అయితే ఏం లేదు. దానికి ప్యాంట్ ఇచ్చాడు, ప్యాంట్ కూడా బాగుంది గైస్, నో చిరుగు. ఇదైతే చాలా బాగుంది ఈ ప్యాంటు, కొత్తగా ఉంది. ఇగో ఎలాస్టిక్ కూడా చూడండి, ఎలాస్టిక్ కూడా చూడండి అంత నీట్గా ఇచ్చాడు, బాగుంది. బాగుంది గైస్, పర్లేదు. ఈ రెండింటికి మ్యాచ్ అవ్వాలని ఒక్కటే తప్ప విడివిడిగా వేసుకుంటే బాగుంది. 25 రూపీస్ కూడా బాగుంది. ఇది కూడా 25 రూపీసే, ఇది కానీ 25 రూపీసే. ఇది కూడా చిన్న బాగా ఇచ్చాడు. 25 రూపీస్కి మనకి చున్నీలో సగం కూడా రాదు, ఈ మొక్క కూడా రాదు. అలాంటిది ఇస్తున్నాడంటే బాగానే ఉంది. చున్నీ బాగుంది, అంటే మ్యాచ్ అవ్వట్లేదు అంతే తప్ప మిగిలినవి ఏం లేదు. ఇది కూడా బాగుంది, నో చిరుగులు, నో ఏమీ లేవు. చూడండి చిరుగులు అయితే లేవు గైస్ అసలు. ఇదైతే నిజంగా చాలా నీట్గా ఉంది చూడడానికి. చూడండి మీరే, ఇలా పెట్టుకొని చూస్తాను. మేబీ యూజ్డ్ ఏమో ఇది, బట్ 30 రూపీస్కి అనేది మనకి ఈ
హ్యాండ్ ముక్క కూడా రాదు 30 రూపీస్కి. అర్థమైందా? ఈ చికెన్ కర్రీ ఫ్యాబ్రిక్ అనేది ఇంకా బాగా కాస్ట్లీ, ఎందుకంటే నేను ఎక్కువ వాడుతూ ఉంటాను ఇదే. జస్ట్ మనకు ఒక టాపే మంచి క్వాలిటీలో అయితే ఒక 1000-1500 ఉంటుంది చికెన్ కర్రీ. అందులో ఇది కాటన్. చూడండి ఎంత బాగుందో, ఫ్యాబ్రిక్ అయితే బాగుంది, ఎక్కడ చెరగలేదు. వీటికైతే మరకలు కూడా లేవు గైస్, సర్ప్రైజింగ్లీ బాగుంది. ఇదైతే నిజంగా బాగుంది, సీరియస్గా బాగుంది. ఇదైతే చున్నీ బాగుంది, టాప్ బాగుంది, అండ్ ప్యాంట్ కూడా బాగుంది. చూడండి, నో చిరులు ఏం అవ్వలేదు, నీట్గా ఉంది. సీరియస్గా చెప్తున్నా, 25 రూపీస్కి చాలా వర్త్. అసలు రూపీస్కి ఇచ్చాడు. అనార్కలి ఇది మళ్ళీ బాగుంది, కానీ చాలా సన్నగా ఉన్నోళ్ళు అనమాట. ఇది బాగా సన్నగా ఉన్నోళ్ళు వేసుకొని ఇక్కడ చిరిగింది గైస్. ఇది రండి చూపిస్తా. ఈ టాప్ మళ్ళీ కొంచెం చిరిగింది ఇక్కడ, ఇదిగోండి చిరిగింది, బట్ లోపల లైనింగ్ ఉంది. దీనికి చిరిగినా సరే లోపల లైనింగ్ ఉంది, పర్వాలేదు. అంటే మరీ అంత వరస్ట్ కాదు. ఇంటి దగ్గర ఎవరైనా వేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే బాగానే ఉంటుంది. దీంతో పాటు లంగా, ఇది లేదు ప్లాజో లంగా అనుకున్నాను కదా సడన్గా చూసి ఎంత ఉంది ఏంటి. టాప్ ఏమో చిన్నది ఇచ్చాడు, ప్యాంట్ ఏమో పెద్దది ఇచ్చాడు. అసలు ఇంకేమైనా బుర్ర ఉందా? ఇదే గైస్ లాస్ట్ది మేము తీసుకునే ఈ చార్మినార్ డ్రెస్సులు అన్నింటిలోని. సో ఇది కూడా ఒకసారి చూద్దాం ఏమేమి టాప్లో ఉన్నామో. పర్లేదు, మరీ ఎక్కువ అయితే లేవు ఇప్పటి వరకు నేను చూపించిన వాటికి. వాట్ ఈస్ దిస్? మీరు షాక్ అవునంటే అప్పుడు చూపిస్తాను, అలా ఉండండి. ఏంటది? ప్రీవియస్ ఓనర్ మసిగుట్లో వాడినట్టు ఉన్నాడు దీన్ని. మసిగుట్ట కూడా కాదు ఇది, నాకు తెలిసి ఇవేంటి కొంకమ అవన్నమాట, తిలకమ ఉంటాయి కదా, పడిపోయి ఉంటాయి. మామూలుగా ఫ్లోర్ మీద క్లీన్ చేసి ఉంటారు, దీంతో చేసి 25 రూపీస్ కమిసాడు. అండ్ ఇందులో ఇంకొక మోసం ఉంది గైస్, ఈ 25 రూపీస్ దాంట్లోనే వీడు ఏం చెప్పాడు నాకు, చున్నీ ప్లాజో టాప్ ఉంటుందని అన్నాడు. ప్రతి దానికి ఉన్నాయి, దీనికి ఒక్కదానికి లేదు, ఇది ఒక్క టాపే ఉంది. అది కూడా చూడండి ఎలా ఉందో ఫాస్ట్గా. ఫ్రంట్ మళ్ళీ బాగుంది, ఇది ఫ్రంట్ చూడడానికి బాగుంది, బ్యాక్ అయితే చాలా వర్స్ట్గా ఉంది. సో మనం ఎంచుకునే దాన్ని బట్టే ఉంటాయి, ఇప్పుడు నాకు అర్థమైంది. సో ఇదే గైస్ మన వీడియో. సో నా రివ్యూ ఏంటంటే ఈ డ్రెస్సుల మీద, ఫస్ట్ ఆఫ్ ఆల్ 25 రూపీస్కి ఏమీ రాదు మనకి. ఒక డ్రెస్ అంటారా, అసలు ఒక చున్నీ కూడా రాదనమాట 25 రూపీస్కి. అలాంటిది ఇలాంటి ఒక డ్రెస్ మొత్తం ఒక సెట్ అనేది ఇస్తున్నారు, ప్యాంటు టాప్ అండ్ చున్నీ ఇస్తున్నారు. యాక్చువల్గా 3 అంటే కాంబినేషన్లో రావట్లేదు, బట్ ఏంటంటే దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. జనరల్గా ఇంట్లో ఉండడానికి దానికి వేసుకోవాలంటే ఎవరైనా తీసుకోవడానికి అయితే ఇవి బాగుంటాయి, నేను తీసుకోమని చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే అన్నీ బాగుంటాయని అయితే లేదు, అందరికీ బాగా వస్తాయని కూడా లేదు. ఎందుకంటే నేను యూట్యూబ్లో వీడియోలు చూసిన వాళ్ళు అయితే చాలా వర్స్ట్గా వచ్చినాయి. నేను మరి తీసుకున్నవి మరి ఎలా తీసుకున్నానో నాకు తెలియదు, కానీ నాకు చాలా వరకు మంచిగానే వచ్చినాయి. నాకు చిరిగినవి అయితే ఎక్కడా రాలేదు, అక్కడక్కడ చిన్న చిన్నది ఒక డ్రెస్కి వచ్చింది అంతే. అండ్ ఏంటంటే మరకలు ఉన్నాయి 2 డ్రెస్సులకి అంతే, మిగిలిన 3 డ్రెస్సులు మంచిగానే వచ్చాయి. సో అందరికీ ఇలా వస్తుందని అయితే నేను చెప్పను. ఇంకొకటి ఏంటంటే వాడు ఓపెన్ చేయనివ్వడు, జస్ట్ మనం పైన ఏదైతే కనిపిస్తుందో ఇలా కనిపిస్తే ఇలానే తీసుకోవాలి, వాడు ఓపెన్ చేసి చూపించడు. తర్వాత మళ్ళీ మీరు ఏమైనా తీసుకొని అక్క మీరు తీసుకున్నప్పుడు బాగున్నాయి అన్నారు అందుకే నేను తీసుకున్నాను అని అంటే మాత్రం నేనేం చేయలేను గైస్. సో ఇదే గైస్ వీడియో, ఇంక లాగ్ అయితే చేయను, నేను వీడియోని అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. సో ఇప్పటి వరకు మా వీడియో ఎంతవరకు చూసారంటే ఖచ్చితంగా మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నేనైతే. మళ్ళీ మీకు ఇలాంటి ఏమైనా క్రేజీ కంటెంట్ తెలుసుంటే నాకైతే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, నెక్స్ట్ వీడియోస్లో ట్రై చేస్తాను. అండ్ ఇంకేం చెప్పాలి, అంతే. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి అలానే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.